ఈ హౌస్‌కైతే రేటింగ్‌లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇప్పటివరకు మన ఛానల్‌లో ఇంత పెద్ద ఇల్లయితే మనకి పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైము. చాలా పెద్ద ఇల్లు ఇది. ఇది హౌస్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకి 230 గజాల్లో అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు 4.7 సెంట్స్‌లో అయితే రావడం జరిగింది. ఇల్లు అయితే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి. అంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ అనేది ఎక్కువ మందికి పరిచయం అవుతుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంత అయితే జరుగుతుంది. లైక్ అయితే చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎలివేషన్ కానీ, లోపల వర్క్ కానీ, ఇంటీరియర్ కానీ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రెండ్స్ ఇది. అలాగే సైడ్ పార్కింగ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 4 కార్స్ మనకి పార్కింగ్ చేసుకోవచ్చు. అంత స్పేసెస్గా అయితే వచ్చిందండి చివరి వరకు కూడా. వీటి కొలతలు అయితే చెప్తానండి. 53x48.9 సైజుల్లో అయితే రావడం జరిగింది. టోటల్ ఏరియా వచ్చి మనకి 230 గజాల్లో అయితే రావడం జరుగుతుందండి. 230 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఇది హౌస్ బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో అయితే రావడం జరిగింది. ఇంత పెద్ద ఇల్లు ఈ బడ్జెట్ అంటే బెస్ట్ డీల్ అనుకోవచ్చు. వీళ్ళు అర్జెంట్ సేల్ ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు కదండి, ఇదంతా అయితే మనకి టేకుడ్ డిజైన్తో డోర్ అయితే రావడం జరిగింది. అలాగే సైడ్ వచ్చి మనకి విండోస్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్సే తీసుకున్నారు. ఇక్కడ వచ్చి మనకి టేకుడ్ అయితే రావడం జరిగిందండి. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ అనేది చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఓనర్స్ అయితే ఇక్కడ ఉంటున్నారండి. చూస్తున్నారు కదా, సిట్టింగ్కి దీనికి కూడా సోఫా సిట్టింగ్ అది ఉంది. స్పేసెస్గా ఉంటుందండి హాల్ అనేది. హాల్ కూడా మనకి చాలా స్పేసెస్ అంటే చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. 16x20 సైజెస్లో 16x20 కొలతల్లో అయితే రావడం జరిగిందండి. చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. టాప్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ, టీవీ యూనిట్ కానీ వర్క్ అంతా కూడా ఓనర్ అయితే చాలా దగ్గరుండి ఇవన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి చేశారండి. ఇవన్నీ కూడా బ్రాండింగ్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నారు ప్రతిదీ కూడా. ఇక్కడ నార్త్ వైపు మనకి 2 డోర్ అయితే రావడం జరిగింది. హాల్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ గవర్నమెంట్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మనకి గవర్నమెంట్ వాల్యూ కూడా మనకి 20,000 దాకా ఉందండి. స్క్వేర్ యార్డ్ ఒక గజం రేటు మనకి 20,000 దాకా అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ రూమ్ సైజ్ వచ్చి మనకి 10x12 సైజెస్తో అయితే రావడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అనేవి కూడా కంప్లీట్గా మనకి ఐరన్ తీసుకున్నారండి. చెదలో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనకి కబోర్డ్స్ అనేది తీసుకున్నారు. ఇది వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇది మంచి లొకేషన్లో అయితే కూడా రావడం అయితే జరిగింది. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే రావడం జరిగింది. కంప్లీట్గా చూస్తాను ఎక్కడుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర మనకి ఇక్కడ స్పెషల్గా డిజైన్ తీసుకున్నారు. అలాగే అవి తీసుకోవడం వల్ల ఇక్కడ గ్లాస్ డిజైన్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ వుడ్లో అయితే మనకి గ్లాస్ డిజైన్ వచ్చిందండి. సైడ్ ఇవన్నీ కూడా మనకి టాయ్స్కి వీటికి కూడా మనకి సెల్ఫ్స్ అనేవి తీసుకున్నారు. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ పీవీసీ షీట్ అయితే కటింగ్ షీట్ అయితే తీసుకున్నారండి. ఇది స్పెషల్గా అయితే ఉంటుంది. ఇదంతా కూడా మనకు వుడ్ వర్క్ అండి. ఇది టీవీ యూనిట్ కానీ ఇదంతా కూడా మనకి చాలా వర్క్ అయితే ఫస్ట్ క్లాస్ వర్క్ అనేది చెప్పుకోవచ్చు. వీడియోని ఇంతవరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైతే హౌస్ గురించి చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ డైనింగ్ కలిపి మనకి 13x8 సైజెస్తో అయితే రావడం జరుగుతుందండి. సైడ్ కూడా మీకు సెట్ బ్యాక్ అనేది ఉంది. ఆ సెట్ బ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 3 feet సెట్ బ్యాక్స్ అయితే వచ్చినాయి. చాలా స్పేషియస్గా అయితే వచ్చినాయండి. ఇక్కడ సైడ్ వచ్చి మనకి 3 feet సెట్ బ్యాక్స్ అయితే వచ్చినాయి. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది బడ్జెట్ కూడా మనకి 85 lakhs అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ వాల్యూ కూడా ఇదైతే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ రూమ్ సైజెస్ వచ్చి మనకి 10x9 సైజెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్ని బ్యాంక్స్ నుంచి మనం అయితే లోన్ అయితే చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 90% లోన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఏరియా వచ్చి మనకి గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి 13x12 సైజెస్లో అయితే రావడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి.
ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు ఇంక ఇది బెడ్ గట్ట ఉన్నది కాబట్టి ఇంకా స్పేసెస్గా అయితే చూపించాం. పిఓపి సీలింగ్ అని వర్క్ కానీ ఇదంతా కూడా ఎక్సలెంట్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఇచ్చారండి, ఆ డెవలప్మెంట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా మనకి ఆల్మోస్ట్ స్వీట్ వాటర్ ఏరియా ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, హాల్ అనేది వర్క్ అనేది కూడా టాప్ 1 క్వాలిటీలో అయితే చేయడం జరిగింది. కాస్ట్ కూడా మనకి 85 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది 90% లోన్ కూడా అవుతుందండి. ఇందాక మీకు సెట్ బ్యాక్స్ గురించి చెప్పాను, సెట్ బ్యాక్స్ ఫ్రెండ్స్. ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ. సెట్ బ్యాక్స్ చూసారు కదండి, 4 feet దగ్గర అయితే సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది. హౌస్ అంతా కూడా మనకి ఇలా అయితే రావడం జరిగింది. స్క్వేర్ ఫీట్ అండి, ఎప్పుడైతే 38.9 సైజుతో వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా మనకి స్క్వేర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రంట్ రోడ్డు కూడా మనకి ఆల్మోస్ట్ 40 feet రోడ్ అయితే వైడ్ రోడ్స్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదండి, రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం, అలాగే మనకి చిల్డ్రన్స్కి ప్లే ఏరియా ప్రతిదీ ఉంది. అవన్నీ కూడా చూపిస్తాను మీకు. మంచి ఏరియా ఇది, టెన్నిస్ కోర్ట్ ఏరియా ఇది. అలాగే అన్ని డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ కానీ, అలాగే పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అలాగే సిటీకి కూడా మన కాకినాడకి చాలా దగ్గరగా అయితే రావడం జరిగింది. కాకినాడకి గంగనపల్లిలో అయితే రావడం జరిగిందండి హౌస్ అనేది. ఇక్కడ కాస్ట్ అనేది కూడా మనకి 20,000 దాకా ఉంది స్క్వేర్ యార్డ్. గవర్నమెంట్ వాల్యూ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్కి ప్లే ఏరియా కానీ ఇవన్నీ కూడా మనకైతే రావడం జరిగింది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్, అలాగే ప్యూరిఫికేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇది 85 lakhs అయితే చెప్తున్నారండి, నెగోషియబుల్. కంప్లీట్గా మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ 24 hours. అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.